మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏదో జరగకూడదు జరిగింది తప్ప ఆయన చేసింది తప్పు కాదండి. తప్పే. నీ మొగుడు చేసింది తప్పు. మీరు చేసిన తప్పుల్ని నేను క్షమించడం ఇంకా పెద్ద తప్పు. చేసిన తప్పులకి శిక్ష అనుభవించక తప్పదు. ఇది చెప్పడానికే నేనొచ్చాను. నిన్ను నమ్మి నా తమ్ముణ్ణి పంపించాను. ఇంత జరుగుతుంటే ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఏం చూస్తున్నావు? అది ఇలా జరుగుతుందని నేను కూడా. ఎక్స్ప్లెనేషన్స్ వద్దు. నా పగ తీర్చుకోవడం కోసమే కాదు, నీ పని జరగడం కోసం కూడా నా తమ్ముణ్ణి ఆ ఇంటల్లుణ్ణి చేశాను. అదక్కడ ఎంట్రీ ఇవ్వగానే దాన్ని సైడ్ చేసేయడమో చంపేయడమో చేసుంటే సిచ్యుయేషన్ ఇంతవరకు వచ్చుండేదా? అభికి అలా జరుగుండేదా? డాక్టర్ గారు, మీ తమ్ముడు గారు కోమాలోకి వెళ్ళిపోయారు. ఆగండి. ఏంటే, నీ మొగుడు చచ్చాడో బతికాడో చూడ్డానికి వచ్చావా? ఏ మొహం పెట్టుకొని వచ్చావే ఇక్కడికి? తాళి కట్టిన మొగుడిని తగలబెట్టింది కాక సిగ్గు లేకుండా పరామర్శించడానికి వచ్చావా? నిన్ను అరే, ఆ కృష్ణవేణి చేసిన పనికి పాపం అమృత ఏం చేస్తుందండి? ఇలా జరుగుతుందని మేము మాత్రం. నా తమ్ముడికేమైనా జరిగిందో నువ్వు బతికుండగానే సమాధి కట్టిస్తాను. నా కళ్ళ ముందున్నారంటే ఏం చేస్తానో నాకే తెలీదు. పోండి ఇక్కడి నుంచి, పోండి. ఏమైందమ్మా? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? చాలా దారుణంగా ఉందమ్మా. ఆ ఇందుమతి మన అమృతని తన తమ్ముడికి ఇలా జరిగిందనే బాధలో ఉన్న ఇందుమతి ఎవరితో ఏమీ మాట్లాడే పరిస్థితుల్లో లేదు. ఇప్పుడు అభి పరిస్థితి ఎలా ఉందమ్మా? కోమాలోనే ఉన్నాడు నాన్న. మాట నెరవేర్చుకోవడం కోసం మీరు, పగ తీర్చుకోవడం కోసం ఆ అభి, ఇందుమతి, ఇలా అందరూ అమృత జీవితంతో ఆడుకుంటున్నారు. మీలో ఏ ఒక్కరైనా నా బిడ్డ సంతోషాన్ని, తన కోల్పోయిన జీవితాన్ని తిరిగి ఇవ్వగలరా? చెప్పండి.